चवेला बस हादसे के मुतासरीन को खिराज अकीदत विकाराबाद में अमन रैली। जिले रंगारेड्डी के चवेला रोड पर पेश आए दिलखराज बस हादसे में जान बहक होने वालों की याद में विकाराबाद शहर में अमन रैली का इनेकाद किया गया। इस रैली में मुख्तलिफ कॉलेजों के स्टूडेंट ने शिरकत की और साथ ही साथ मेडिकल और डेंटल कॉलेज के स्टूडेंट ने भी शरीक हुए। इस मौके पर ऑल इंडिया मेडिकल काउंसिल एसोसिएशन के जनरल सेक्रेटरी डॉक्टर श्रीकांत, भारतीय जनता पार्टी बीजेपी के साबिक़ जिले सदर डॉक्टर राजशेखर रेड्डी, सदानंद रेड्डी, MRPS विकाराबाद मंडल सदर अमरनाथ व दीगर मुअज़्ज़िज़ रहनुमाओं ने शिरकत की। तमाम मुक़र्रिरीन ने हादसे में जान बहक होने वालों को खिराज अक़ीदत पेश करते हुए कांग्रेस हुकूमत से सड़क हिफाजत को मौसर इक़दामात उठाने का मुतालिबा किया। आखिर में महाजन सोशलिस्ट पार्टी के ज़िले सदर आनंद मादिगा ने कहा, ये रैली इंसानियत के नाम है, हमें ऐसे हादसात के खिलाफ मुतहिद होना होगा। ब्यूरो रिपोर्ट, AHN न्यूज़। ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం వికారాబాద్ జిల్లా ప్రజలు స్పందించాల్సిన అవసరం ఉండే 10 సంవత్సరాల లేట్గానైనా ఎంతో వందల మంది ప్రాణాలను హైదరాబాద్ పోలీస్ అకాడమీ నుంచి వికారాబాద్ మీదుగా తాండూరు మీదుగా బీజాపూర్ వెళ్లాల్సిన హైవే ఎందుకు మన్నెగూడ నుంచి పరిగి మీదుగా వెళ్ళింది? ఇదంతా కూడా వికారాబాద్ జిల్లా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎప్పుడో రోడ్డు కోసం భూముల సేకరణ జరిగింది, ల్యాండ్ అక్విజిషన్ జరిగింది, అయినా కానీ ఎందుకు రోడ్డు వేయలేరు? రెండో విషయం, రోడ్డు విస్తరణ కాలేదు. మూడో విషయం ఏంటంటే బీజాపూర్ హైవేకు ముంబై హైవేకు లింకు శాంక్షన్ అయింది. మన్నెగూడ మీదకెళ్ళి వికారాబాద్ తాండూరు మీదుగా జైరాబాద్లో కలవాల్సిన లింకు హైవే ఇక్కడ రాకుండా ఉండడానికి గల ప్రధాన కారణం 10 సంవత్సరాలుగా ఈ జిల్లా నేలుతున్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలే కారణం. ఈ వందల మంది ప్రాణాల బలిదానానికి కూడా వాళ్ళే కారణం. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ జిల్లా నుంచి రాజకీయంగా ఎన్నుకోబడి వాళ్ళు ఈ జిల్లా కానప్పటికీ ఈ జిల్లా నుంచి గెలిచి ఈ జిల్లాకు మోసం చేసిర్రు. ఈ జిల్లాను బొందలగడ్డ చేసిన వాళ్ళ దుస్థితి మళ్ళా ఈ జిల్లాకు రావాలంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇదే రోడ్ల మీద ఈ 10-12 సంవత్సరాల పాలన కొనసాగించారు. ఎంతోమంది ప్రాణాలు పోతుంటే సిగ్గు లేకుండా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు. మా జిల్లా ప్రజలు ఇలా మేల్కొన్నారు. ఎంతోమంది ప్రాణాలను ఆ రోడ్డు రక్తమోడి ప్రాణాలను తీసుకున్నది రోడ్డు. నిజంగా వికారాబాద్ జిల్లా ఫార్మేషన్ టైంలో మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ళ మండలాలతో కలుపుకొని మా జిల్లా డిమాండ్ ఉండే. ఈ జిల్లా కానియకుండా కుట్రలు చేసిండ్రు. అంటే ఇక్కడ జిల్లా ప్రజలు అభివృద్ధి చెందినటువంటి మండలాలు ఈ జిల్లాలు ఉంటే జిల్లా అభివృద్ధి చెందుతుంది, ఎడ్యుకేషనల్ హబ్ అవుతుంది, వ్యాపారానికి వెసులుబాటు అవుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఈ విధంగా జనాలు చైతన్యమవుతారు. ఆ చైతన్యమైతే మా రాజకీయాలు సాగాయి, వాళ్ళ పప్పులు ఉడకాయని గమనించి అభివృద్ధిని అడ్డుకున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ఇద్దరు వాళ్ళే ఈ దుస్థితికి కారణం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 2 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లా నుంచి మీరు ముఖ్యమంత్రి అయినరు. ఈ జిల్లాకు రోడ్డు రాలేవు, ఈ జిల్లాకు అన్యాయం జరిగింది, ఈ జిల్లా టెరిటరీస్ కూడా మాకు అనుగుణంగా రాలేవు. కానీ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోడంగల్కు కడా పేరుతోటి 400 కోట్ల రూపాయలు వెచ్చించారు కోడంగల్కు. మరి వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ కదా, దీనికి ఎందుకు పైసా దేవట్లేరు? ఈ రోడ్లు ఎందుకు విస్తరిస్తలేరు? ఇలా ప్రాణాలు కాదా? ఖచ్చితంగా వికారాబాద్ జిల్లా ప్రజలమైన మేము ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఒక్క రాజకీయ నాయకుని కూడా తిరగనీయం. ఖబర్దార్ బిడ్డ, ఏ రాజకీయ నాయకుడైనా ఇక్కడ ఓట్లేయించుకొని ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసుకొని మీరు పెరిగిర్రు, మీ ఉద్యోగాలు పెరిగినాయి, మీ ఆస్తులు పెరిగినాయి తప్ప ఈ జిల్లా ప్రజల యొక్క ఎదుగుదల అనేది ఎక్కడ వేసిన గొంగడు అక్కడన్నది. ఆంధ్ర పాలకుల కంటే నిజాం కంటే కూడా హీనంగా మీరు పాలన కొనసాగించారు ఈ 10 సంవత్సరాలు. దాని కారణమే ఇంతమంది ప్రాణాలు ఒడ్డిర్రు అని చెప్పేసి తెలియసు. ఖచ్చితంగా రోడ్డు వేయాల్సిన బాధ్యత మీకున్నది. తక్షణమే రోడ్డును ప్రారంభించి అప్ప జంక్షన్ నుంచి తాండూరు వరకు రోడ్డు విస్తరించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. లేకపోతే ఖబర్దార్ అని చెప్పేసి ఉద్యమాన్ని ఉధృతం చేసి మిమ్మల్ని తిరగనీయమని చెప్పేసి మా MRPS తరఫున ఇలా ర్యాలీ తీసినటువంటి మా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి. రోడ్డు వేస్తారో సర్కార్ సో రహే, సర్కార్ సో రహే, సర్కార్ సో రహే. We want justice. 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 రోడ్డు వేస్తారో
జీతాలు